మిథున చేసిన పనికి దేవ చాలా కోపంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఎలాగైనా సరే ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి ఫాస్ట్గా ఇంటికి వచ్చి బండిని అయితే పార్క్ చేస్తాడు. ఇక బండిని పార్క్ చేసి ఫాస్ట్గా ఇంట్లోనికి వస్తాడు. ఇంట్లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి మిథున మిథున అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో అక్కడ ఉన్న సూర్యకాంతం, ప్రమోదిని వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక మిథున మిథున అని అరుస్తూ ఉండగా అక్కడ ఉన్న మిథున అయితే కూర్చొని ఉంటుంది. మిథున అయితే క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అది చూసి దేవ అయితే ఏంటి క్లాప్స్ వినిపిస్తున్నాయి అని చెప్పి అటువైపు చూస్తాడు. ఇక మిథున అయితే క్లాప్స్ కొడుతూ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి చెయ్యి ఎత్తుతుంది. చెయ్యి ఎత్తగానే అది చూసి దేవ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏయ్ నువ్వెక్కడే, అక్కడ ఉన్నావా, ఆగు వస్తున్నాను. అసలు నువ్వేం చేసావు, ఆ డాక్యుమెంట్స్ని ఏం చేసావు చెప్తావా లేదా? నువ్వు ఆ డాక్యుమెంట్స్ని అలా ఎందుకు చేసావు? నీ వల్ల నా పరువంతా పోయింది. అన్న ముందు నేను తలదించుకున్నాను. ఇన్నేళ్ళుగా కాపాడుకున్న పరువంతా పోయింది. అసలు నువ్వు ఆ డాక్యుమెంట్స్ని ఏం చేసావు చెప్తావా లేదా మర్యాదగా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే ఎందుకు అంతలా కంగారు పడతావు? నేనున్నాను కదా, నువ్వు అలా కంగారు పడడానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతుంది. కారణం ఏంటి అని అంటావేంటి? ఇప్పుడు నువ్వు ఆ డాక్యుమెంట్స్ ఏం చేసావో నిజం చెప్తావా లేదా అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. అది విని మిథున ఏం భయపడకుండా కూల్గా చూస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.